ఆది పరాశక్తి అంత గొప్పది. ఆ శక్తి ఇక్కడ మనకి వాసవీదేవి రూపంలో ఆవిష్కృతమైంది. ఇంతకంటే వేరే చోటుకి వెళ్ళే పని ఏమిటి మనకు అసలు? అంత గొప్పది ఆవిడ శక్తి అంటే, అది చూడగలగాలి. ఇంకా ఆవిడ పాదాల్లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే, కొందరికి ఆ పాదాలు చూడగానే అప్రయత్నంగా చేతులు ముడుచుకుంటాడు. మనకు అంతే కదండి గుళ్ళోకి రాగానే. అంతవరకు మనం ఊరికే గుళ్ళో ద్వాదశ జ్యోతిర్లింగాలు చూస్తూ అమ్మవార్లన్నీ చూస్తూ వచ్చిన వాళ్ళం, అక్కడికి వచ్చేసరికి అప్రయత్నంగా చేతులు ముడుచుకుంటామా లేదా, చెంపలు కూడా వేసుకుంటామా లేదా, ఎవడో చెప్పక్కర్లేదు. ఎందుకు చేతులు ముడుచుకుంటాయో చెబుతున్నాడు. నకైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభిః తరుణాం దివ్యానాం హసత యువతే చండి చరణౌ ఫలాని స్వస్థేభ్యక కిసలయ కరాగ్రేణ దదతాం దరిద్రేభ్యో భద్రాం శ్రియం అనిశమన్నాయ దదతౌ. ఆవిడ పాదాలు చూడగానే దేవతా స్త్రీల చేతులు అప్రయత్నంగా ముడుచుకుంటాయట. దాని మీద ఆయన చెబుతున్న కవిత్వం ఏమిటో తెలుసా? సూర్యకాంతి పడగానే పద్మాలు వికసిస్తాయి, చంద్రకాంతి పడగానే పద్మాలు ముడుచుకుంటాయి, కలువలు వికసిస్తాయి. అదొక కవి సంప్రదాయం. సూర్యకాంతి పడగానే పద్మాలు వికసిస్తాయి, కలువలు ముడుచుకుంటాయి. చంద్రకాంతి పడగానే కలువలు వికసిస్తాయి, పద్మాలు ముడుచుకుంటాయి. అంటే మన జీవితంలో రాత్రి పగలు భేదం లేదండి. ఎప్పుడూ మనం ముడుచుకోవడానికి వికసించడానికి కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. నా జీవితం ఒక చీకటి అయిపోయింది అని బాధపడక, చీకట్లో వెన్నెల ఉంది, వెళ్ళి బయటికి వెళ్ళి చందమామను చూడు. వెన్నెల ఎప్పుడు ఉంటుంది? చందమామ ఎప్పుడు? రాత్రి ఉంటుంది, పగలు ఉండడు. పగలు నీకు కనపడ్డావు. ఎప్పుడూ వెలుగే అనుకునేవాళ్ళు చీకట్లో చందమామను చూడొచ్చు, ఎప్పుడూ చీకటే అనుకునేవాళ్ళు పగలు సూర్యుని చూడొచ్చు. మొత్తం మీద సూర్యుడు చంద్రుడు అని రెండు నేత్రాల ద్వారా అమ్మవారు మనకి పగలు రాత్రి కూడా అభ్యుదయాన్ని పొందే అవకాశం ఇచ్చిందమ్మా, అవకాశం ఇచ్చింది. ఎప్పుడూ నీరసానికి లోను కావలసిన అవసరం లేదు. సంసారంలో ఏమైనా సమస్యలు ఉంటే దంపతులు చలికాలం అయితే కాస్త ఎండలో కూర్చుని మాట్లాడుకోండి. పిల్లల గురించి మాట్లాడుకోవాలనుకోండి, వాళ్ళు పడుకున్నాక ఏ బాల్కనీలోనో 2 కుర్చీలు వేసుకుని కూర్చుని మాట్లాడుకోండి ప్రశాంతంగా. వాళ్ళకి వినపడకూడదు, ఒక్కరు నిర్ణయాలు తీసుకోకూడదు. దంపతులు ఎప్పుడు భార్యాభర్త ఇద్దరూ కూర్చునే తీసుకోవాలి. ఎందుకంటే సంసారం సమస్య, అది ఆడపిల్ల సమస్య, మగపిల్లడ సమస్య. ఊళ్ళో వాళ్ళ వరకు తెలియదమ్మా, వీళ్ళతో పడే బాధ మనకే తెలుసు. 20 ఏళ్ళు 25 ఏళ్ళు ప్రేమ మామూలు ప్రేమ కాదమ్మా, ప్రాణం పోసి పెంచుతున్నారు. ఆ 20 ఏళ్ళు వచ్చాక ఏ జబ్బు వస్తుందో తెలియదు. ఏడాది అయ్యేసరికి మనస్సులు మారిపోతున్నాయి. తర్వాత తెలుస్తున్నాయి ఏదో జరిగిపోయింది ఘోరమని. మా అమ్మాయే మా అబ్బాయే అనుకుంటున్నాం, ఏడుస్తున్నాం. ఇక్కడ తర్వాత ఎంత కొట్టుకుంటే ఉపయోగం ఏమిటి? వాళ్ళకి ఆ వయసులో ఎవడో కనపడతాడు, వాడు చాలా గొప్పవాడు అవుతాడు. అది మంచిది కాదమ్మా అంటే అర్థం కాదు. పోనీ వెళ్ళిన వాళ్ళు ఉంటారా? నెలలాళ్ళకి వాడు భాగవతం బయటపడుతుంది, మళ్ళీ మమ్మీ అని ఫోన్. ఇక్కడ ఎంతమంది జీవితాల్లో ఈ గర్భశోకం లేదండి? ఇంత కష్టపడి పెంచాం దీనికోసమా? వాళ్ళకి ఏ సంబంధాలు చూడాలో పెద్దలకి తెలియదా? పెద్దలు చూసిన సంబంధాలు బాగుంటాయి కానీ వాళ్ళంతా వాళ్ళు చూసుకుంటే ఏముంటుందండి? ఎంతమందికి చేతనమును ఎంచుకోవడం. పేపర్లో వస్తున్న హత్యలు, అక్రమ సంబంధాలు, గొడవలు చూడండి. ప్రేమించుకుని పెళ్ళిళ్ళలోనే ఎక్కువ వస్తున్నామండి, పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళలో చాలా తక్కువ అండి. ప్రేమించుకుని చేసుకున్నవే ఎక్కువ. మరి ఏం చూసుకుని ప్రేమించుకున్నట్టు ఇక్కడ వాళ్ళే కొట్టుకు చూస్తున్నారు. అంటే మనిషిని అంచనా వేయడం తెలియదమ్మా. బాల్యంలో కానీ 20 ఏళ్ళలో కానీ అమ్మాయికైనా అబ్బాయికైనా అంచనా వేయడం తెలియదు. తక్కువని పడిపోతారు, అందానికి పడిపోతారు ముందు అసలు. ఇక మిగిలిన ఆలోచించరు. అదే పెద్దవాళ్ళు అయితే అందం కంటే ఆస్తి ఉందా, తినడానికి తిండి ఉందా, కట్టుకుందుకు బట్టలు ఉన్నాయా, ముందు ఇంట్లో ఎవరో రోగాలు లేకుండా ఆనందంగా ఉన్నారా, అసలు ఎవరికైనా కడుపు పండిందా, అందరూ ఇంక పిల్లలు లేని వాళ్ళేనా ఆలోచిస్తారు కదా. అటువంటి చోట పిల్లలు ఎలా ఇస్తామండి? అత్తగారు ఎలాంటిది, మావగారు ఎలాంటిది కూడా ఆలోచించకుండా పిల్లల్ని ఇచ్చేస్తారా? అమ్మాయి అబ్బాయి ఎంచుకున్నా అనుకోండి, ఏముండదో, బయట ఎక్కడో గుళ్ళోనో బళ్ళోనో చూస్తాడు, అంతే ఐ లవ్ అంటాడు. ఇక్కడ ఈ బాధలన్నీ భరించి సంసారంలో మనం గెలవాలి అంటే అమ్మవారి పాదాల కేసు చూస్తే అప్రయత్నంగా మన చేతులు ముడుచుకుంటాయి. మనకి 2 అవకాశాలు అమ్మవారు ఇచ్చింది. పగలు సూర్యకాంతిలో ఉండండి, రాత్రి చంద్రకాంతిలో ఉండండి. ఏదైనా వెలుతురే, ఏదైనా వెలుగే. సూర్యకాంతి వేడి వెలుగు, చంద్రకాంతి వెన్నెల వెలుగు. దేని ఉపయోగాలు దానుకున్నాయి. నిజానికి భూమండలం మీద మొక్కలు పెరగాలన్నా సూర్యకాంతి ఎంత అవసరమో చంద్రకాంతి కూడా అంతే అవసరం. చంద్రుణ్ణి ఓషధీనాం పతి అంటారు. మొక్కలన్నీ పెరగడానికి చంద్రకాంతి కారణం.
అలాగ ఆశ్రయించాలి. నకైర్నాక స్త్రీణాం కరకమల సంకోచ శశిభి. దేవతా స్త్రీలు వచ్చి అమ్మవారిని దర్శిస్తారట. అప్రయత్నంగా వాళ్ళు చేతులు ముడుచుకున్నాయట. శంకరాచార్య స్వామి ఎందుకు ముడుచుకున్నాయంటున్నారంటే వాళ్ళకి భక్తి ఉందో లేదో నాకు తెలియదు, కానీ అమ్మవారి కాలి గోళ్ళు చంద్రాకారంలో ఉన్నాయి కదా, అర్ధచంద్రాకారంలో. మరి చంద్రుణ్ణి చూడగానే పద్మాలు ముడుచుకుంటాయి కదా, దేవతా స్త్రీల చేతులు పద్మాలు కదా, అందుకని కరకమలాలు ముడుచుకున్నాయి అన్నాడు ఆయన. అదే ఆయన కవిత్వం. అప్రయత్నంగానే చంద్రుణ్ణి చూడగానే పద్మాలు ముడుచుకుంటాయి, దేవతా స్త్రీల చేతులు పద్మాల్లో ఉంటాయి. కరకమలాలు అంటాం కదా, కరకమలాలు అవి చంద్రుని చూడగానే ముడుచుకుంటాయి. మరి అక్కడ చంద్రుడు ఎక్కడ ఉన్నాడంటే అమ్మవారి కాలి గోళ్ళు సరిగ్గా గోరుగల్లు పెట్టి కత్తిరిస్తే అర్ధచంద్రాకారంలో ఉంటాయి. అర్ధచంద్రుడు కాంతే కదా విన్నారు, అది చూడగానే ముడుచుకున్నాయి. నకైర్న ఆకస్త్రీణాం కరకమల సంకోచ శశిభి తరుణాం దివ్యానాం హసత యువతే చండి శరణం. అలా జరగగానే అమ్మవారు ఓ నవ్వు నవ్వింది, ఆక్షేపిస్తూ అంటే వెక్కిరిస్తూ. అందంగా ఉన్నవాళ్ళు అందంగా లేని వాళ్ళని వెక్కిరిస్తారే, ఆస్తి బాగా ఉన్నవాళ్ళు బంధువుల్లోనే ఆస్తి లేని వాళ్ళు ఎవరన్నా పెళ్ళిలో కనపడితే ఏట్రా నువ్వు అలా అయిపోయావు, ఏం వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు, నీ జాతకం ఒకసారి చూపించుకోరా. ఈ దరిద్రుడిని ఈ మాట మాట్లాడమని ఎవడు చెప్పాడండి ఇక్కడ? కొంతమందికి ఆ పొగరు, ఐశ్వర్యం పొగరు ఎలా ఉంటుందంటే దగ్గర బంధువుల్నే ఐశ్వర్యం తక్కువ ఉందని అవమానించడం, పనిగట్టుకుని ఆ ప్రస్తావన తీసుకురావడం. పెళ్ళిలో మనం కలిసామండి, నలుగురు మనస్సులు కలిసే మాటలు మాట్లాడుకోవాలి, కానీ ఎదుటి వాళ్ళు లోపం వెతుకుతారేంటండి? ఎంతసేపు లోపమే. ఎవరన్నా పిల్లలు లేనివాడు కనపడగానే ఇంకా నీకు పిల్లల పుట్ల నీకు ఎందుక గొడవ, ఆవిడేమైపోవాలి, ఇక నుంచి ఆవిడ పెళ్ళికి రాదు, పేరంటానికి రాదు, అవమానం. లేకపోతే అమ్మాయి కనపడగానే ఇంకా మీ నాన్నకి సంబంధాలు చూడట్లా, ఏదో పలకరింపు అంటారు. నీకెందుకు ఆ గొడవ, మీ అమ్మాయ? ఆ తండ్రికి తెలియదా, ఆయన అమ్మాయికి తెలియదా, నువ్వేంటి పలకరిస్తావు? ఆ తండ్రికి ఎంత అవమానం, తల్లికి ఎంత, ఆ పిల్లకి ఎంత అవమానం. ఈ పలకరింపుల పొరపాటును కూడా రాకూడదమ్మా. మనకు ఐశ్వర్యం ఉంది కదా, మన వ్యాపారాలు బాగున్నాయి కదా అని ఏదో చిన్న చింతపండు కొట్టేట్టుకుని ఒక ఆయన బతుకుతూ ఉండొచ్చు, ఆయన ధర్మంగానే ఉన్నాడుగా. ఏంట్రా ఎంతసేపు ఆ చింతపండు కొట్టంటావు, చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మూసాడానిక. ఈయనకుంది, ఈయన పెట్టాడు, ఆయన పెట్టాలి, అవమానించాలి. సాధారణంగా పెళ్ళిళ్ళలో, విందుల్లో, వినోదాల్లో జరుగుతూ ఉంటాయి. ఈ వక్ర వ్యాఖ్యానాలు పక్కన పెట్టేయాలమ్మా, చాలా ప్రమాదం అది. వీలైతే సాయం చేయండి, లేకపోతే నోరు మూసుకు కూర్చోండి. ఈ వ్యాఖ్యానాలు ఏమిటి? ముఖ్యంగా మగాళ్ళైనా ఏదో జవాబు చెప్పి తట్టుకుంటారు, ఆడవాళ్ళు తట్టుకోలేరండి. సున్నితమైన హృదయం, వాడు ఎలా అన్నాడు, వాళ్ళ ఆవిడ ఎలా అంది, అదో రకంగా చూసింది, ఇంటికెళ్ళి బెంగట్టేసుకుంటారండి. ఆ చూపు చాలు. ఖచ్చితంగా జాగ్రత్త పడాలి. ఎదుటి వాళ్ళలో లోపాన్ని చెప్పకూడదు. పిల్లలు లేని వాళ్ళ దగ్గర పిల్లల గురించి, చదువు రాని వాళ్ళ దగ్గర చదువు గురించి, అందంగా లేని వాళ్ళ దగ్గర అందం గురించి, ఐశ్వర్యం లేని వాళ్ళ దగ్గర ఐశ్వర్యం గురించి మాట్లాడకూడదమ్మా. ఏది ఉందో అదే మాట్లాడాలి, ఏది లేనిది మనం మాట్లాడకూడదు. అదే లెక్క. బంధుత్వాలు మిగలాలి, స్నేహం బాగుండాలి, ఆధ్యాత్మికత వెళ్ళి విరియాలి, సమసమాజం ఉద్భవించాలి అంటే ముందు మన మనస్సులో మార్పు రావాలి. మనం మారితే ప్రపంచం మారుతుంది. మనం నోరు అదుపులో పెట్టుకోవాలి. ఏది బాగుందో చెప్పరాదా, బాగులేనిది ఎందుకు చెబుతున్నావు? ఎక్కడ వాళ్ళ అబ్బాయికి ఎవరో మార్కులు తక్కువ వచ్చాయి, ఎందుకు ప్రస్తావిస్తావు? మీ అబ్బాయికి బాగానే వచ్చాయిగా ఉండు. మీ వాడికి ఏంటి తక్కువ వస్తున్నాయి, ట్యూషన్ పెట్టించకపోయావా అంటే మీ వాడికంటే మా వాడు చాలా గొప్పవాడని పొగరెక్కడ? ఏంటి ట్యూషన్ పెట్టించాలని ఆవిడికి తెలియదా? నువ్వు చెప్పాలి ఇక్కడ. అదెందుకు ప్రస్తావించాలి అసలు? ఇక అక్కడి నుంచి వాళ్ళు నలుగురిలోకి రావడం మానేస్తారు. సరిగ్గా ఇక్కడ అదే చెబుతున్నారు శంకరాచార్య పరోక్షంగా. అమ్మవారు సరదాకి కల్పవృక్షాన్ని వెక్కిరించిందట. ఏమిటి? చూడు, దేవతా స్త్రీలు నాకు దండం పెట్టగానే అప్రయత్నంగా వాళ్ళ చేతులు ముడుచుకున్నాయి, నీకు దండం పెడుతున్నారు కదా, కల్పవృక్షం నువ్వేమన్నా ఇచ్చావా? నువ్వేమి ఇచ్చావు? అమ్మవారు నేను ఇచ్చినట్టుగా నువ్వేమన్నా ఇచ్చావు అంటే కల్పవృక్షం కంటే ఎక్కువగా మన కోరికలు తీర్చగలిగిందే 90 అడుగుల వాసవి మాత విగ్రహం. కల్పవృక్షం కంటే ఎక్కువగా. ఏ చెట్టు అయినా వేప చెట్టు వేపకాయలనే ఇస్తుంది, మామిడి చెట్టు మామిడి పళ్ళనే ఇస్తుంది, కొబ్బరి చెట్టు కొబ్బరికాయలనే ఇస్తుంది. అమ్మవారి విగ్రహం అన్ని కోరికల్ని తీరుస్తుందమ్మా, అన్ని కోరికల్ని తీరుస్తుంది. కల్పవృక్షం అంటే అర్థం అది. కల్ప అంటే నువ్వేది కోరితే అది, అంటే నీకు ఏది అవసరమైతే అది. అసలు ఏది కోరకుండా నాకు ఏది అవసరమో నీకే తెలుసునమ్మా అని ఒక్క మాట వదిలేస్తే మొత్తం జీవితానికి బాధ్యత వహిస్తుంది, అందులో సందేహం లేదు. ఆది పరాశక్తి అంటే ఏదో కోరావనుకో అంతవరకే ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాగా భూదేవి కొడుకంటే కొడుకుని ఇచ్చింది, వాడు దుర్మార్గుడు అయ్యాడు. ఎందుకు వచ్చిన గొడవ? నా జీవితం నీ చేతుల్లో పెట్టా అంటే అయిపోయా.
దండం పెడితే చాలు. నకైర్న ఆకస్త్రీణాం కరకమల సంకోచ శశిభి తరుణాం దివ్యానాం హసత ఇవతే చండి చరణౌ. అమ్మవారి పాదాలు కల్పవృక్షాన్ని సైతం ఆక్షేపిస్తున్నట్టుగా ఉన్నాడు. ఎందుకని? ఫలాని స్వస్థేభ్యక కిసలయకరాగ్రేణ దదతాం. కల్పవృక్షం పళ్ళు ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? స్వస్థేభ్యక, దేవతలకే ఇస్తుంది, మానవులకు ఇవ్వదు. మనకి ఇస్తాయి. కల్పవృక్షం ఏమిటో మనకు తెలుసా? తెలియదే. మనకి వేప చెట్టు మామిడి చెట్టు తెలుసు, కల్పవృక్షం మనకు తెలియదు. అంటే కల్పవృక్షం ఇస్తుంది. ఎవరికి ఇస్తుంది? దేవతలకు ఇస్తుంది, మానవులకు ఇవ్వదు. అదో లోపం. కిసలయకరాగ్రేణ దదతాం. కల్పవృక్షం ఇస్తుంది. దేంతో ఇస్తుంది? చేత్తో ఇవ్వాలి కదా. కల్పవృక్షానికి చేతులు అంటే చిగురాకులు. ఎంత ఆకు ఏమిస్తావు? చెయ్యి ఎంత ఏమిస్తావు? కొంతమంది అన్నం తింటుంటే వడ్డిస్తారు. అన్నం గిన్నె ఉందండి, అన్నం గిన్నెలో ఏ గెరటి పెట్టాలమ్మా? పెద్ద గెరటి పెట్టాలి. హస్తం అంటారు, హస్తం పెట్టాలి. హాట్ ప్యాక్లో అన్నాన్ని పెట్టి కొంతమంది చెంచా పట్టుకొస్తారు. పంచదార చెంచా ఎప్పటికి పెడతావు నా తలకాయ? అదే సరిగ్గా శంకరాచార్య చెబుతున్నారు ఇక్కడ. హాట్ ప్యాక్లో అన్నాన్ని చెంచాతో వడ్డించినట్టే కల్పవృక్షం చేసే పని ఏమిటంటే దేవతలకు ఇచ్చేదంతా చిగురాకులతో ఇస్తుంది. ఈ చిగురెంత ఆకెంత ఇచ్చేదంత నా తలకాయ. చిక్కుడాకు మీద పరవాన్నం అని రథసప్తమి నాడు వండుతారు. చిక్కుడాకు ఎంత ఉంది, అందు మీద పరవాన్నం ఎంత ఉంది. అది ఏదైనా పోనీ అరిటాకు అనుకో, ఇంత పరవాన్నం తింటాం. చిక్కుడాకు మీద పరవాన్నం ఏంటి? ఆ ఋతువులో వేసవికాలం ప్రవేశించింది కాబట్టి ఆ పచ్చని చిక్కుడాకుకి తాకిన పరవాన్నం మనలో వ్యాధుల్ని తొలగిస్తుందమ్మా. హిందూ సంస్కృతి ఎంత గొప్పది, హిందూ సంస్కృతి అంత గొప్పది. ఖచ్చితంగా తినాలి, అనుమానం ఏం లే. కానీ దాని తత్వం తెలుసుకోవాలి. వదిలేమని కాదు, అక్కడ చిక్కుడాకులోనే ఉండాలి. ఇంకా అన్ని రకాల ఆకులు ఔషధులే, మందులు అవన్నీ. ఆకు చిక్కుడాకు మీకు రథసప్తమి నాడే తెస్తారు. ఎందుకని? మెరజువే ఏసవి రథసప్తమి దినమున. ఏ కాలం ఎప్పుడు ప్రవేశిస్తుందో పూర్వ కవులు కావ్యాల్లో చెప్పారు. శ్రీనాథుడు చెబుతాడు ఈ మాట కాశీఖండంలో. చలికాలం ఎప్పుడు వస్తుంది అంటే చలి ప్రవేశించు నాగుల చవితి నాడు అన్నాడు. వేసవికాలం ఎప్పుడు వస్తుందయా? మెరజు వేసవి రథసప్తమి దినమున అన్నాడు. ఏదో జూలై నెలలో వస్తుంది, జూన్ నెలలో వస్తుంది, మనకు లెక్క ఉందండి. చలికాలం ఎప్పుడు వస్తుందంటే నాగుల చవితి. నాగుల చవితి ఎప్పుడు వస్తుంది? దీపావళి వెళ్ళాక చవితి, కార్తీక మాసం. అప్పటి నుంచి చలి ఎక్కువ అవుతుంది బాగా. కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం వరకు కమ్మేస్తుంది మొత్తం. మాఘశుద్ధ సప్తమి మొన్న వెళ్ళిపోయింది 4 రోజుల క్రితం, రథసప్తమి. మెరజు వేసవి రథసప్తమి దినమున. రథసప్తమి నుంచి వేసవి ప్రవేశించింది. ఒక్కపోత మొదలైంది కదా, తెలుస్తుంది కదా. ఈవేళ 36 డిగ్రీలు ఉంది బయట. అంత పక్కాగా జ్యోతిష్శాస్త్రాన్ని లెక్కపెట్టి తెలుగు కవులు చెప్పారమ్మా. మన కావ్యాలు తక్కువ కాదు, మన కావ్యాలు తక్కువ కాదు. అవి వైజ్ఞానికమైన కావ్యాలు, కేవలం కవిత్వం చెబుతూ కూర్చోలేదు. ఆ రథసప్తమి నాడు మనకుండే ఆచారం ఏమిటంటే ఈ వేడి తగ్గడానికి, వేడికి తట్టుకోవడానికి ఔషధమైన మాత్ర ఏమిటాయి అంటే చిక్కుడాకు మీద పరవాన్నం. ముందు చిక్కుడాకు మీద 2 ముద్దలు పెట్టుకుని తినాలి. మిగిలింది నువ్వు గిన్నెలో తిను. అందుకని మొత్తం పరవాన్నం చిక్కుడాకులోనే తినాలంటే చస్తాడు ఏమి ఉండదు అక్కడ. అందుకే శంకరాచార్య ఏం ఆక్షేపిస్తున్నారంటే చిక్కుడాకు మీద పరవాన్నం పెట్టినట్టు ఈ చిగురాకు మీద కల్పవృక్షం ఏదో ఇస్తుంది, దాని తలకాయ ఏమిస్తుంది? ఫలాని స్వస్థేభ్యక కిసలయకరాగ్రేణ దదతాం. అమ్మవారు ఆక్షేపించారు. నీ చేతిలో ఎంత ఉన్నాయి చిగురాకు, ఏమిస్తావు? ఇవ్వడానికి ఏముంది అక్కడ? చెంచా పెట్టుకుని గరిటేనా లేదు. దేవతలకు ఇస్తావు, మానవులకి ఇవ్వవు. అదే అమ్మవారు ఇస్తే దదతాం ఫలాని స్వస్థేభ్యక కిసలయకరాగ్రేణ దదతాం. దరిద్రేభ్యో భద్రాం శ్రియం అనిశం అన్నాయ దదతౌ. కల్పవృక్షం కంటే అమ్మవారి పాదాలు, కల్పవృక్షపు చేతుల కంటే అమ్మవారి పాదాలు 5 రెట్లు గొప్పవండి. ఎందుకంటే ఆవిడ స్వర్గంలో ఉన్న వాళ్ళకి ఇస్తోంది, ఈవిడ దరిద్రేభ్యక మానవలోకంలో పేదవాళ్ళకి ఇస్తోంది. ఇవ్వవలసింది పేదవాళ్ళకా దేవతలకా? అందుకే మనం గుర్తుపెట్టుకోవాలి. అందరూ సంపన్నులు ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది నేను చెబుతున్నా, దానాలు చేయండి, విరివిగా చేయండి. దానం పేదవాళ్ళకి చెయ్యాలమ్మా, పేదవాళ్ళకి చెయ్యాలి. ఉన్నవాళ్ళకి ఇవ్వకండి, ఉన్నవాళ్ళకి ఇవ్వకండి. ఏ నోము చేసినా, ఏ వ్రతం చేసినా చీరలు కానీ, బట్టలు కానీ, డబ్బు కానీ ఇవ్వాలి. ఎవరికంటే పేదవాళ్ళకి ఇవ్వాలి. అక్కడ కులం చూడాల్సిన అవసరం లేదు. ఎవరు పేదవాళ్ళైతే వాళ్ళకి ఇవ్వచ్చు. ప్రతిదీ మనకు కలిసి వస్తుంది. చాలా చోట్ల ఈ మధ్య వ్యాపించిన జబ్బు ఏమిటంటే శ్రావణ మాసం వచ్చింది అంటే మన కులం వాళ్ళకే ముత్తైదువులు వస్తాయి. ఈ కుల వ్యవస్థ పోవడానికే నోములు పెట్టారమ్మా. నీ కులం దేనికి? పని మనిషికి బొట్టు పెట్టి చీర పెట్టండి అమ్మా. ఎంత సామరస్య సమాజం ఏర్పడుతుందో మీకే అర్థమవుతుంది.
మీ ఇంటికి వచ్చిన పని మనిషికి బొట్టు పెట్టి చీర పెట్టండి, నువ్వు గౌరీదేవని. నా తాపత్రయం నాదమ్మా. ఆ వర్గాలన్నిటికీ మీరు బొట్టు పెట్టి చీర పెడితే మత మార్పిడి ఆగిపోతుందమ్మా, మత మార్పిడి ఆగిపోతుంది. నా తాపత్రయం నాది, నేను మిమ్మల్ని యాచించే భిక్ష అదే. మత మార్పిడి ఆగిపోవాలి. ముఖ్యంగా ఈ ఆంధ్రాలో, గోదావరి జిల్లాల్లో ఊళ్ళకు ఊళ్ళు మారిపోతున్నాయి. ఊళ్ళకు ఊళ్ళు చాలా దరిద్రంగా ఉంది పరిస్థితి. ఏం చేసి పట్టుకుపోతున్నారో తెలియదు. ఇక్కడ డబ్బు కాదండి, డబ్బు అని మాట్లాడద్దండి. అగౌరవాలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎవరో గౌరవిస్తామనగానే వెళ్ళిపోతున్నారు అంతే. ఆ పాటి మనమే గౌరవించలేమా మన మనుషుల్ని? అంత ద్వేషం అవసరమా? మన ఇంట్లో ఏదో బారసాలు చేసాం, పెళ్లి చేసాం, పేరెంటం చేసాం. పేద వర్గాలకి పెట్టండి ఆ చీరలు, పేద వర్గాలకు ఇవ్వండి ఆ డబ్బు. ఏదో పని మనిషి జీతం 100 పెంచమంటే 200 పెంచండి అమ్మా. ఏమైంది? మనకేం లేదా? దరిద్రమా? 100 సరిపోతుంది, 200 తీసుకో అని చెప్పండి. ఎంత ఆనందంగా పనిచేస్తుందో. దాని దగ్గరికి వచ్చేసరికి గీసేసి మాట్లాడడం. అల్లుడికి ఆడపడుచుకి కట్నాలు ఇవ్వాలంటే మాత్రం కోట్లు ఇచ్చేయడం పట్టుకెళ్ళి. ఇక్కడ ఈ తీసుకున్న వాళ్ళు మళ్ళీ మూత ఎప్పుడు ముద్దాపురం మూలే, ఎప్పుడు సంతోషించరు. ఇవ్వలేదంటారు. ఇచ్చామనుకో, ఇచ్చాడు వాడికి ఉన్నదంట, మనకేం సంతృప్తి ఉండదమ్మా. ప్రాయేణ ధనినామేవ ధనామిచ్చా గరీయసి అంటాడు భర్తృహరి. లోకంలో డబ్బు మీద కాంక్ష ఎవరికి ఉంటుందంటే పేదవాళ్ళకు ఉండదండి, డబ్బు ఉన్న వాళ్ళకే ఉంటుందని చెప్పాడు. డబ్బు ఉన్నవాళ్ళకే ఉంటుంది, ఇంకా కావాలి. పేదవాడికి ఉండదు. వాడు ఏమనుకుంటాడు, ఏదో ఈ పూట వెళ్ళిపోతే చాలేదు, ఇంత అన్నం దొరికింది అని పడుకుంటాడు. ధనవంతుడు అలా పడుకోడండి. మనకేముంది 100 కోట్లు, ఓ డబ్బు ఏటి అంటాడు ఇక్కడ. ఎందుకంటే వీడికి మేనల్డో తోడోళ్ళో ఉన్నాడు అక్కడ, వాడికి 200 కోట్లు ఉన్నాయి. ఇదో పెద్ద సమస్య. 100 కోట్లు వచ్చినా నీకు సరిపోవట్లేదంటే ఎప్పుడు సంతృప్తి పడతావా? అందుకే అమ్మవారు ధనవంతులకు ఇవ్వదు, దరిద్రేభ్యః స్పష్టంగా చెప్పాడు. ఇవ్వవలసింది పేదవాళ్ళకి. అంతేకాదు, ఏ వ్యాపారం వల్ల, ఏ వ్యవసాయం వల్ల మనకి సంపదలు వచ్చినా ఉంటాయని చెప్పలేం, పోతాయి మళ్ళీ. ఎందుకంటే చేయకుండా పని చేస్తే, పేకాడితే, రకరకాల వ్యాపారాలు చేస్తే పోతాయండి. అమ్మవారు సంపద ఇచ్చిందంటే భద్రాం శ్రియం, ఆ సంపద భద్రంగా ఉంటుందమ్మా, ఎక్కడికి పోదు. నువ్వు ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది, ఎందుకంటే అది అమ్మవారి దయ. దరిద్రేభ్యో భద్రాం శ్రియం. అంతేకాదు, కల్పవృక్షం కొన్ని వేళల్లోనే ఇస్తుంది. మన స్నేహితులు, బంధువులు ఎవరైనా మనకు కొన్ని వేళల్లోనే సాయం చేస్తారు. అమ్మవారు అనిశం, పగలు రాత్రి భేదం లేకుండా సాయం చేస్తుందమ్మా. అంతేకాదు, మన బంధువులు, మిత్రులు ఎవరైనా మనకి అడగగానే ఇస్తారేటి. 10 లక్షలు అప్పు కావాలి, మీ సొంత బావమరిదిని అడిగినా సరే, తోడళ్ళని అడిగినా సరే, సాటి వ్యాపారస్తుడిని అడిగినా సరే, మిత్రుడిని అడిగినా సరే, ఏమంటాడు? వాయిదా వేస్తాడు, వెంటనే ఇచ్చేడు. ఇక్కడ ఉండి కూడా, ఇవ్వాలని ఉన్నా కూడా వాయిదా వేస్తాడు. ఒకవేళ ఆయన ఇద్దామన్నా వెనకాల ఆవిడ జీవిత భాగస్వామి ఉంటుంది, లోపలికి రండి ఉంటుంది, అయిపోయినట్టే లెక్క. వీడు ఇస్తాడేమో అని లోపలికి రండి అంటే అయిపోయింది, ఒకటే దెబ్బ. నోరు మూసుకో, వేషాలు అయిపోయి తలిపేసాడు. అంతే. ఎవరు చెప్తామండి అవన్నీ? ఒకళ్ళు భార్యకే ఏదో, ఆ చెల్లెలకో ఎవరికో, సొంత చెల్లెలు ఎవరో ఇబ్బందుల్లో ఉన్నారండి, ఆవిడ